హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ కథలు. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈనాటి కథ మనసు బంధం. రాసిన వారు ఆలపర్తి రామకృష్ణ గారు, చదువుతున్నది మీ లక్ష్మీ శ్రీనివాస్. కథ ఇలా మొదలవుతుంది. విజయవాడ వెళ్లే హడావుడిలో ఉన్నాడు సాకేత్. బ్యాగ్లో బట్టలు సర్దుకొని మేడ మీద నుంచి హాల్లోకి వచ్చాడు. వందన కూడా అతని వెనకే వచ్చింది హాల్లోకి. విజయవాడ వెళ్తున్నావటగా అడిగాడు అక్కడే నిలబడిన అనంతయ్య. అవును నాన్న, ఆఫీస్ పని మీద అర్జెంటుగా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మా కంపెనీ మరో యూనిట్ పెట్టబోతుంది. స్థలం లీజుకు తీసుకొని బిల్డింగ్ కట్టించే పని కాంట్రాక్టర్కి అప్పగించాలి. వారం రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నాడు. సాకేత్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో HR విభాగాధిపతి. నెలకు ₹1,00,000 జీతం. మల్టీనేషనల్ కంపెనీలో మెరుగైన జీతంతో పాటు పనిభారం కూడా ఎక్కువే. మీ దగ్గర క్రెడిట్ కార్డు, సెల్ ఫోన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అవి ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాగలరు. తండ్రి వైపు నుంచి అతని దృష్టి మళ్లించే ఉద్దేశంతో అన్నది వందన. తండ్రితో భర్త ఎక్కువసేపు మాట్లాడటం ఆమెకి ఇష్టముండదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పనిచేశారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనంతయ్య మొదట్లో అభ్యంతరం చెప్పాడు. తర్వాత కొడుకు మనసు తెలుసుకొని సర్దుకుపోయాడు. కోడలికి మాత్రం మామగారి మీద ఇంకా కోపం పోలేదు. సాకేత్, వందన పై పోర్షన్లో ఉంటారు. కింద పోర్షన్లో అతని తల్లిదండ్రులు ఉంటారు. రాఘవ నీకు తెలుసు కదా, నాకు ఆత్మీయ స్నేహితుడు. వాడు ఉండేది విజయవాడలోనే. ఈ కాగితంలో రాఘవ అడ్రస్, ఫోన్ నెంబర్ ఉన్నాయి. వీలు చూసుకొని వాడింటికి వెళ్ళిరా. అడ్రస్ కాగితం కొడుకు చేతిలో పెట్టి చెప్పాడు అనంతయ్య. మీ అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్తుంటే మీ స్నేహితుడిని కలవమని చెప్తారెందుకు? అంత ఆప్తమిత్రుడైతే అతనే మీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళేవాడు కదా. లేకపోతే మీరే విజయవాడ వెళ్ళి అతన్ని చూడొచ్చు కదా అంది వందన. నా ఆరోగ్యం అంతంత మాత్రమే, ఎక్కడికి కదలలేను. వాడిని చూడాలన్నా వీలు పట్టడం లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అబ్బాయి వెళ్ళి వాటిని కలిస్తే నా మిత్రుడు సంతోషపడతాడు. రాఘవ, నేను 20 ఏళ్ళు రైల్వేలో కలిసి పనిచేశాం అన్నాడు అనంతయ్య. కారులో అన్నీ సర్దుకొని బయలుదేరటానికి సిద్ధమయ్యాడు సాకేత్. జాగ్రత్తగా వెళ్ళు, ఓవర్టేక్ చేయబోకు, తొందరగా తిరిగొచ్చేయి, కొడుకు భుజం మీద నిమురుతూ చెప్పాడు అనంతయ్య. వేరే ఊరికి తను వెళ్ళటం తండ్రికి ఇష్టముండదు. తను ఇంట్లో ఉంటేనే ఆయనకు నిశ్చింత. వయసు 70 దాటితే చిన్నపిల్లల కిందే లెక్క. చీకటి పడితే కూడా భయం. చిన్నప్పుడు తను అలాగే భయపడిపోయేవాడు. అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడు. తల్లిదండ్రుల మధ్య దూరి పడుకుంటేనే నిద్ర పట్టేది. నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేశాడు సాకేత్. విజయవాడలో వారం రోజులుంటే అన్ని పనులు పూర్తయిపోతాయనుకున్నాడు. కానీ పనులన్నీ ఓ కొలికి వచ్చేసరికి 10 రోజులు పట్టింది. గుంటూరు వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో ఓ స్థలం దొరికింది. కంపెనీ పేరు మీద 33 ఏళ్లకు లీజు రాయించుకున్నాడు. బిల్డింగ్ కట్టే పని 6 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. క్రెడిట్ కార్డులన్నీ ఉన్నాయో లేదో అని పరిస్థితి చూసుకుంటుంటే తండ్రి ఇచ్చిన కాగితం కనిపించింది. ఆయన స్నేహితుడిని కలిసి వెళ్దామనుకున్నాడు. సాకేత్ కారులో రాఘవ ఇంటికి బయలుదేరాడు. టైమ్స్ హాస్పిటల్ పక్కన సందులో ముందుకు వెళితే తులసీనగర్. 200 గజాల స్థలంలో చిన్న డాబా కట్టుకుని ఉంటున్నాడు రాఘవ. ఇంటి ముందు కారు ఆపాడు. చుట్టూ పిల్లలు మూగిపోయారు. అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటున్నారు. అత్తగారు పక్కింటికి నుంచి గిన్నెలో మామిడికాయ పచ్చడి తీసుకురావడం కోడలికి నచ్చలేదు. పరువు తక్కువ పనులేమి చెయ్యకు, మీ అబ్బాయికి తెలిస్తే బాధపడతాడు అంది కోడలు. ఇందులో పరువు పోయేదేముంది? వాళ్లకు మామిడికాయ పచ్చడి చేయడానికి సాయం చేశాను. వచ్చేస్తుంటే నాంచారమ్మ గిన్నెలో పచ్చడి పెట్టి ఇచ్చింది. మీ మామగారికి కొత్త పచ్చడి అంటే ఇష్టం అంది అత్తగారు. అన్నింటికీ కక్కుర్తి పడతారెందుకు అంది కోడలు. తోక తొక్కిన పాములా బుస్సుమని లేచింది అత్తగారు. కక్కుర్తి పడేది నువ్వు, మీ అమ్మ. మొన్న మీ అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వస్తువులన్నీ మూట కట్టుకొని పోవటం నేను చూడలే అనుకున్నావా? కూతురింటికి వచ్చేటప్పుడు అవి ఇవి తెస్తారు, కానీ అల్లుడి ఇంటి నుంచి పట్టుకుపోవటం నేనెక్కడా చూడలేదు. కిందటి నెలలో నీకు సుస్థి చేసినప్పుడు హాస్పిటల్కి వచ్చి నీ పక్కనే ఉండి సేవలు చేసింది మా అమ్మ. మా అమ్మనే తిడతావా? నీకు విశ్వాసం లేదు. అత్తగారి మీదకి లంఘించింది కోడలు. ఇద్దరు జుట్టు పట్టుకున్నారు. అక్కడ చేరిన పిల్లలు వినోదంగా వాళ్ళిద్దరి పోట్లాట చూస్తూ ఉండిపోయారు. రాఘవ గారిల్లు ఇదే కదా అడిగాడు సాకేత్ వరండాలో నిలబడి. వాళ్ళిద్దరు పోట్లాట ఆగిపోయింది. అవును ఇదే, నేను ఆయన కోడల్ని, ఆవిడ మా అత్తగారు. మా మామయ్య గారు ఇంట్లో లేరు. ఉద్యోగం ఊడిపోయి 15 ఏళ్ళైనా రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళటం, సాయంత్రం దాకా రైలు పట్టాలు చూస్తూ కాలక్షేపం చేయటం,
చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవటం, అది ఆయన డ్యూటీ. ఆయనతో మాట్లాడాలంటే సాయంత్రం రండి చెప్పింది రాఘవ కోడలు. అక్కడి నుంచి తిరిగి హోటల్కి వచ్చేశాడు సాకేత్. రాఘవను కలవకుండా హైదరాబాద్ తిరిగి వచ్చేస్తే తన తండ్రి బాధపడతాడు. ఆయన తనను ఎప్పుడూ ఏదీ అడగలేదు. మొదటిసారి నోరు తెరిచి అడిగాడు. తన ప్రయాణం ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటూ సాయంత్రం మళ్ళీ కారులో తులసీనగర్ వెళ్ళాడు. ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. అత్తగారు కోడలు జుట్టు చిక్కు తీసి జడల్లుతోంది. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ క్షణంలో తన తల్లి వందన ఇద్దరు గుర్తుకు వచ్చారు సాకేత్కి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోలేదు, మాట అనుకోలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధం ఉంది. ఆప్యాయంగా మాట్లాడుకోరు. ముక్తసరిగా సంభాషణ నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అమ్మ వండిన వంటలన్నీ మెచ్చుకుంటుంది. షాపింగ్ మాల్లో కోడలు కొన్నవన్నీ తీసుకొని వాడుతుంది అమ్మ. వాళ్ళిద్దరి మధ్య అదో రకమైన రిలేషన్. ఇంట్లోంచి బయటకు వచ్చాడు రాఘవ. నువ్వు వచ్చావని మీ నాన్న నాకు ఫోన్ చేశాడు. నువ్వు విజయవాడ వచ్చి 10 రోజులైంది. ఇప్పటికి తిరిగిందా నీకు మా ఇంటికి రావటానికి? మీ నాన్న, నేను అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. ఎలా ఉన్నాడు అనంతం? ఆరోగ్యం బాగుంటుందా? సాకేత్తో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడు రాఘవ. వేడివేడి పకోడీలు ప్లేట్లో తెచ్చి సాకేత్ ముందుంచింది రాఘవ కోడలు. నువ్వు పకోడీలు తింటూ ఉండు, 2 నిమిషాల్లో వచ్చేస్తాను అని బయటకు వెళ్ళాడు రాఘవ. మటన్, కూరగాయలు ఉన్న సంచితో తిరిగి వచ్చాడు. ఈ రాత్రి నీ భోజనం మా ఇంట్లోనే అన్నాడు రాఘవ. వద్దండి, హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి. రేపు ఉదయం ఆఫీస్లో ఉండాలి. అలాగేలే, భోజనం చేసి వెళ్ళొచ్చు. మీ నాన్నకి ఫోర్క్ అంటే ఇష్టం. ప్రతి ఆదివారం ఇద్దరం సైకిళ్ళు వేసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న ఫోర్క్ స్టాల్కి వెళ్ళి ఫోర్క్ కొనుక్కునేవాళ్ళం. మా అమ్మ సీమ పంది మాంసం బాగా వండేది. మీ నాన్నను కూడా కొడుకులా చూసుకునేది. ఆమె చనిపోయే క్షణాల్లో నేను ఇంట్లో లేను. బంధువులమ్మాయి పెళ్ళికి తెనాలి వెళ్ళాను. మీ నాన్న ఒళ్ళో తలపెట్టుకుని ప్రశాంతంగా కన్ను మూసింది మా అమ్మ. పాత విషయాలు చెప్పుకుపోయాడు. మా ఇంటి పక్కన స్థలం ఎవరిదో తెలుసా అడిగాడు రాఘవ. తల అడ్డంగా ఊపాడు సాకేత్. మీ నాన్నదే. ఇద్దరం పక్కపక్కనే ఉండాలని చెరో 200 గజాల స్థలం కొనుక్కున్నాం. నువ్వు బీటెక్ చదివే రోజుల్లో డబ్బు అవసరమై ఆ స్థలం అమ్ముకున్నాడు. నీకు హైదరాబాదులో ఉద్యోగం వచ్చాక నీ దగ్గరకు వచ్చేశాడు. వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది. కొడుకును వదిలేసి మా దగ్గర ఉండలేడుగా మరి. చాలాసేపు మాట్లాడాడు రాఘవ. రైల్వే ఉద్యోగంలో ఉన్నప్పుడు సంగతులు, స్నేహితులిద్దరు పెళ్ళిళ్ళ కబుర్లు, తమ పిల్లల పెంపకానికి పడిన కష్టాలు అన్నీ వివరంగా చెప్పుకుపోతూనే ఉన్నాడు. పిల్లలతో ఆ అబ్బాయిని విసిగిస్తున్నారు. వంట అయింది కానీ భోజనానికి లేవండి అంది రాఘవ భార్య. భోజనాలు అయ్యాక ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. నిద్ర ముంచుకొస్తుంది సాకేత్కి. రాత్రి ప్రయాణం మంచిది కాదు కానీ రేపు తెల్లవారుజామున బయలుదేరదు గాని అన్నాడు ఆయన. ఆ రాత్రి వాళ్ళింట్లోనే పడుకున్నాడు. గాఢ నిద్ర పట్టేసింది. దోమలు కుడుతున్నా మెలకువ రాలేదు సాకేత్కి. మరుసటి రోజు ఉదయం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. రాఘవ భుజాన చిన్న బ్యాగ్ తగిలించుకొని కారు దగ్గరికి వచ్చాడు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు బాబు. మీ నాన్నే గుర్తుకొచ్చాడు. వాడిని చూడాలని ఉంది. నీతో పాటు వచ్చేస్తాను. 4-5 రోజులు మీతో పాటు ఉండి తిరిగి విజయవాడ వచ్చేస్తాను. నీకేం అభ్యంతరం లేదు కదా? అలా ఏం లేదండి. మీరు వస్తే మా నాన్నగారు ఎంతో సంతోషిస్తారు అన్నాడు సాకేత్. కారు ఎక్కి కూర్చున్నాడు రాఘవ. కోదాడ రాగానే ఇదే మీ నాన్న సొంత ఊరు. ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు. మీ నాయనమ్మ చనిపోయిన తర్వాత మీ తాత మరో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి బాధలు భరించలేక ఎవరికి చెప్పకుండా పారిపోయి విజయవాడ చేరుకున్నాడు. బస్టాండ్ దగ్గర మా నాన్న కనిపించాడు. వెంటనే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు మా ఇద్దరి వయసు ఒకటే. మాకు 10 ఏళ్ళు ఉండేవి. అప్పట్లో కృష్ణ ఒడ్డున పడమటి లంకలో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. ఇసుకపాయల్లో తిరుగుతూ నదిలో ఈతలు కొట్టేవాళ్ళం. పాత సైకిల్ చక్రాలు దొర్లించుకుంటూ రోడ్ల మీద పరిగెత్తేవాళ్ళం. మా ఇద్దరికి చదువు అవ్వలేదు. 20 ఏళ్ళు రాగానే మా ఇద్దరిని రైల్వే బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ మంగారావు గారి దగ్గర తీసుకెళ్ళాడు మా నాన్న. ఆయన మా నాన్న స్నేహితుడే. మా ఇద్దరికి గ్యాంగ్ మెన్గా టెంపరరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఒళ్ళు దాచుకోకుండా 5 ఏళ్ళు పనిచేశాక మా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి. విజయవాడ నుంచి బిట్రగుంట దాకా ఉండేది మా సెక్షన్. రైల్వే బ్రిడ్జీలకు ఎక్కువ రిపేర్లు వస్తే అక్కడ గుడారాలు వేసుకొని రైలు పట్టాలను లాగుతూ చెక్క స్లీపర్లు మోస్తూ మేకులు బిగిస్తూ ఎండలో పనిచేసేవాళ్ళం. రిటైర్ అయ్యేదాకా ఇద్దరం ఒకే సెక్షన్లో పనిచేశాం. గతం తాలూకు జ్ఞాపకాలు పంచుకున్నాడు రాఘవ. ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారా? ఎందుకంటే మీ తాత చనిపోయినప్పుడు ఎవరో బంధువులు వచ్చి కర్మకాండల కోసం మీ నాన్నను తీసుకువెళ్లారు.
10 రోజుల తర్వాత మీ నాన్న తిరిగి వచ్చేశాడు. బంధువులు ఎవరో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండేవాడు మీ నాన్న. ఆ పాత చుట్టరికం తెగిపోయినట్లే. సూర్యాపేట దాటాక ఫుడ్ కోర్ట్ దగ్గర కారు ఆపాడు సాకేత్. కాఫీ తాగి మళ్ళీ బయలుదేరారు. మధురానగర్ చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. మీరు కింద పోర్షన్లోకి వెళ్ళండి, అమ్మా నాన్నలు అందులోనే ఉంటున్నారు, మేము పై పోర్షన్లో ఉంటున్నాం, దారి చూపిస్తూ రాఘవకు చెప్పాడు సాకేత్. ఆశ్చర్యపడిపోతూ మెట్లెక్కాడు. ఇల్లు చాలా పెద్దది. అందరూ ఒకే పోర్షన్లో ఉంటూ మరో పోర్షన్ అద్దెకిచ్చుకోవచ్చు కదా, మనసులోనే అనుకున్నాడు రాఘవ. రాఘవన్ చూసి సంబరపడిపోయాడు అనంతయ్య. వంటగదిలో పనిచేసుకున్న భార్యను పిలిచాడు. నా స్నేహితుడు రాక మన ఇంటికి వచ్చాడు, వారం రోజులు మన ఇంట్లోనే ఉంటాడు, వాడికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టాలి అన్నాడు అనంతయ్య ఆనందంతో ఊగిపోతూ. వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు సాకేత్. రాఘవ వచ్చాక తండ్రిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ బాగా అవసరమైతే కానీ మెట్లెక్కి పైకి వచ్చేవాడు కాదు. చకచక మెట్లెక్కటం, ఇద్దరూ కలిసి సెంటర్ దాకా నడిచి వెళ్ళటం, సాయంత్రం పూట పార్కుకు వెళ్ళటం, రాత్రుళ్ళు 11 గంటల దాకా వాళ్ళిద్దరూ ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకోవటం. తండ్రిలో పొంగి పొర్లుతున్న ఆనందం స్పష్టంగా కనిపించింది సాకేత్కి. అంకుల్, మీరు అప్పుడప్పుడు హైదరాబాద్ రావచ్చు కదా, రాఘవతో అన్నాడు. నాకు రావాలనే ఉంటుందబ్బాయ్. నా 2 కొడుకులకు సరైన ఉద్యోగాలు లేవు. పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను, వాడి సంసారం బరువు కూడా నా మీదే. చిన్న కొడుకు సినిమా థియేటర్లో పనిచేస్తాడు, టికెట్ల బుకింగ్ కౌంటర్లో ఉంటాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు వచ్చే పెన్షన్ మీదే అందరూ ఆధారపడ్డారు. హైదరాబాద్ రావాలంటే 1000 రూపాయలైనా చేతిలో ఉండాలి. అన్నట్లు అడగడం మర్చిపోయాను, మా పెద్దబ్బాయి పెళ్లికి రమ్మని మీ నాన్నకు ఫోన్లో చెప్పాను, శుభలేఖ కూడా పంపించాను, రాలేదు, ఎందుకని అడిగాడు రాఘవ. కొడుకు వైపు చూశాడు అనంతయ్య. ఒక మనిషి తోడు లేనిదే మా నాన్న రాలేడు. విజయవాడ తీసుకెళ్లమని గొడవ చేశాడు. ఏదో ఆఫీస్లో పని ఉండి రాలేకపోయాం. మీ చిన్న కొడుకు పెళ్లికి తప్పకుండా వస్తానులేండి అన్నాడు సాకేత్. నీ దగ్గర ఎర్ర జెండా, పచ్చ జెండా ఉండాలి కదా, భద్రంగా దాచిపెట్టుకున్నావా, పారేశావా అనంతయ్యను అడిగాడు రాఘవ. బీరువాలో ఓ మూల దాచిపెట్టిన జెండాలు బయటకు తీశాడు అనంతయ్య. రైల్వే గార్డులు, స్టేషన్ మాస్టర్లు, లైన్ మీద పనిచేసే గ్యాంగ్ మ్యాన్ ఉపయోగించి జెండాలవి బాగా పాతబడిపోయి. మేము లైన్ మీద పనిచేసేటప్పుడు వచ్చిపోయే రైళ్లను ఆపాల్సిన అవసరం వస్తే ఎర్ర జెండా ఊపేవాళ్ళం. పని పూర్తయిపోయి వర్కర్లు పక్కకు తప్పుకున్నాక పచ్చ జెండా ఊపేవాళ్ళం. ఈ జెండాలంటే మీ నాన్నకు ఎంతో ఇష్టం. రిటైర్ అయ్యాక కూడా ఆ జెండాలు తనతో పాటే ఉంచుకున్నాడు, సాకేత్తో చెప్పాడు రాఘవ. చెరొక జెండా పట్టుకొని ఊపుతూ కూర్చున్నారిద్దరూ. చిన్నపిల్లల్లా మారిపోయారు. తిరుగు ప్రయాణమయ్యాడు రాఘవ. స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు సాకేత్. కారు ఎక్కబోతూ తల పైకెత్తి మేడవైపు చూశాడు. ఎర్రజెండా ఊపుతూ అనంతయ్య కనిపించాడు. అదేమిటి, మీ నాన్న ఎర్రజెండా ఊపుతున్నాడు? నేను బయలుదేరుతున్నాను కదా, పచ్చ జెండా కదా ఊపాల్సింది అన్నాడు రాఘవ. నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోమని చెప్పేందుకే మా నాన్న ఎర్రజెండా ఊపాడు, నవ్వుతూ సమాధానమిచ్చాడు సాకేత్. కారులో రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఇద్దరు. విజయవాడ వెళ్లే రైలు రావడానికి మరో అరగంట సమయం ఉంది. బెంచి మీద సాకేత్ను తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పుకుపోయాడు రాఘవ. బాబు, మా ఇల్లు చూసావు కదా, రెల్లుగడ్డి కప్పిన ఇల్లు, సౌకర్యాలు లేవు. నా పెద్ద కొడుకు కోడలు మాతో పాటే ఉంటున్నారు. ఇల్లు ఇరుకైనా రెండో కొడుకు పెళ్లి చేసినా కానీ వాడు ఆ ఇంట్లోనే ఉండాలి, తప్పదు. మరో ఇంట్లో ఉండాలని వాళ్ళు కోరుకున్నా సాధ్యం కాదు. ఆర్థిక స్తోమత లేదు, కలిసి ఉండాల్సిందే. కలిసే ఉంటాం, పోట్లాడుకుంటాం, మళ్ళీ మరుక్షణంలో కలిసిపోతాం. ఒకరిని విడిచి మరొకరం ఉండలేం. మమతానురాగాలతో పెనవేసుకొని ఉండటం వల్ల సమస్యలు వచ్చినా సర్దుకుపోతున్నాం, తృప్తిగానే బతుకుతున్నాం. మీది పెద్ద భవంతి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏది కావాలన్నా తెచ్చి ఇంట్లో పడేస్తావు. మీ ఆవిడ అత్తగారితో మాట్లాడదు. అత్తా కోడళ్ళు ఇద్దరూ కలివిడిగా ఉండరు. ఒకే గూటిలో ఉన్నంత మాత్రాన సరిపోదు. వృద్ధులైన తల్లిదండ్రుల హృదయాలలో గూడు కట్టుకొని ఉండాలి. ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తున్న శబ్దం. విజయవాడ వైపు వెళ్లే రైలు. ఇక చెప్పడం ఆపేశాడు రాఘవ. సాకేత్ భుజం నిమిరి రైలు ఎక్కాడు. ఇదేనండి మనసు బంధం కథ. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.